కాలేజీలో సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పని డిమాండ్ చేసే బీఆర్ఎస్ నాయకులకు ముందు సుదర్శన్ రెడ్డి మీద అంత అభిమానం ఉంటే తెలంగాణ భవన్లో ఎందుకు సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. సుదర్శన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ ఆయన అనారోగ్యానికి గురైతే ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఆయన మరణం తర్వాత కూడా ఏ ఉద్యమకారునికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దక్కని విధంగా అధికారిక లాంఛనాలతోని ప్రభుత్వం అంత్యక్రియలను ఏర్పాటు చేయించడం జరిగింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ప్రజలలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం అనేది సరికాదు. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఎవరి వల్ల మానసిక వేధింపులకు గురై చనిపోయారనేది నర్సంపేట ప్రజలకు తెలియని విషయం కాదు. అయినప్పటికీ ఇవాళ ఏదో ముసలి కన్నీరు కారుస్తూ జనాలను ఏదో ఏమార్చి రాజకీయంగా సానుభూతి పొందే ప్రయత్నం చేయడం అనేది సరికాదు. ఏ సుదర్శన్ రెడ్డి గారు అయితే శవాలను పట్టుకొని రాజకీయాలు చేశారో ఇవాళ అదే సుదర్శన్ రెడ్డి గారి శవాన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయాన్ని నడుపుతుంది. ఇది మంచిది. శవ రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదని మేము టీఆర్ఎస్ పార్టీని హితవు పలుకుతున్నాం. అదేవిధంగా గత 2 రోజులుగా నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే గారి దిష్టి బొమ్మలను దానం చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చించడం వంటి చిల్లర రాజకీయాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్పడుతున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము సంయమనం పాటిస్తూ ప్రశాంతంగానే ఈ కార్యక్రమాలు అనేది కొనసాగాలనే ఉద్దేశంతోనే మేము ఓపికగా ఉంటున్నాం. ఇదే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కనుక మళ్ళీ ప్రవర్తిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండవని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం.